నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు జానపద గాథ ఏదైనా చెప్పండండి? మనం బోల్డని చెప్పుకుంటున్నాం కదా! మామూలుగా కాదు అసలు. అడప చిరంజీవి గారిది ఆ! 'కపాల దుర్గం'. ఓకే. ఈ పుస్తకాల్ని క్లాసిక్ బుక్స్ వాళ్ళు ప్రింట్ చేశారు. పబ్లిషర్స్ వాళ్ళు. హుహు. విజయవాడ పబ్లిషర్స్. మీకు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ పుస్తకాలు దొరుకుతాయి. నేను బ్రీఫ్‌గా కథ చెప్తాను. పుస్తకం చదివితే ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్సు, ఓకే. సిట్యుయేషన్ ఒకదాని తర్వాత ఒకటి చక్కగా అర్థమవుతుంది. సీక్వెన్స్ వైస్‌గా బాగా అర్థమవుతుంది. మంచి చదవటానికి చక్కటి భాష. సులువైన మార్గంలో కథ అర్థమవుతుంది. నేను బ్రీఫ్‌గా ప్రెజెంట్ చేస్తాను. తప్పకుండా. అవసరం ఉన్నవాళ్ళు, పుస్తకం చదువుదామని భావించేవాళ్ళు, కొంచెం పుస్తక పఠనాసక్తి ఉన్నవాళ్ళు ఈ పుస్తకాలను తెప్పించుకొని చదవండి. అడపా చిరంజీవి గారి 'కపాల దుర్గం'. తప్పకుండా. ఈ బుక్‌లో 5 కథలున్నాయి. హుహు. చెప్దాం. 'కపాల దుర్గం' పూర్వమట, అంటే ఇది మరీ పూర్వంగా చెప్పట్లేదు వీళ్ళు. ఒక మాదిరి పూర్వం అనుకో. కుంతల రాజ్యం మాళవ దేశంలో రాజకుమార్తెల్ని, ఆడపిల్లల్ని ఎత్తుకుపోతున్నారట ఎవరో. అమ్మాయిలు మాయమైపోతున్నారు. రాజుగారు ఇంతకుముందు అర్ధరాజ్యం ఇస్తానని ప్రకటన చేశాడు. ఈ కన్యకామండలు మాయమైపోతున్న అమ్మాయిల్ని ఎవరైనా తీసుకొస్తే వెనక్కి తీసుకొస్తే ఆ రహస్యం కనిపెట్టిన వాడికి అర్ధరాజ్యం ఇస్తామని. ఏం లేదు. తర్వాత రాజకుమార్తెను కూడా ఇస్తామని ప్రకటన చేశారు. చాలా మంది వచ్చారు. రాజకుమార్తెను కూడా అనేసరికల్లా ఉత్సాహం వస్తుంది కదా. అయితే సరే, చాలామంది యువకులు చేరారు. ఎట్లా ఏమిటి తెలీదు, అమ్మాయిలు మాయమైపోతున్నారు అంతే తెలుసు. ఒక వృద్ధ సిద్ధుడు ఒక ఆయన వచ్చాడు. ఒక సాధు వచ్చి ఆయన ఏం చెప్పాడంటే, నేను నిడుపాటి గడ్డము, అది ముసలాయన. ఆయన ఏమన్నాడంటే, అంజనం వేసి ఎక్కడికి ఈ ఆడపిల్లలు మాయమైపోతున్నారో కనిపెడదాం. చెప్తాను. చెప్తానంటే సరే, చాలామంది వీరకుమారులని బోళ్ళంత మందిని కూర్చోబెట్టారు. సరే అంజనం వేశారు. వేస్తే ఆ, దారి కనపడుతోంది కొంత మటుకు. వీరాంజనేయుడు కనపడ్డాడంటే ఆంజనేయ స్వామి దారి చూపిస్తాడు. ముందుకెళ్ళేసరికల్లా ఓ పెద్ద మర్రి చెట్టు, ఓ బ్రహ్మరాక్షస అనగానే అబ్బాయి చూస్తున్నవాడు, అంజనం నుంచి చూస్తున్నవాడు భయపడిపోయి మానేశాడు. కెవ్వమని కేకలు పెట్టాడు, బ్రహ్మరాక్షస బ్రహ్మరాక్షస అంటే అయిపోయింది. కేవలం ధైర్యస్తులకే అంజనం కనపడుతుంది. వీరాంజనేయుడు దారి చూపిస్తాడు. భయపడే భీరువులకి ఆంజనేయ స్వామి ఏం చేయలేడు. హుహు. అనేసరికల్లా ఈ జనంలోంచి, నిలబడిన కుర్రాళ్ళలోంచి ఒక కుర్రాడు వచ్చాడు, అమరసింహుడు. ఈ అమరసింహుడు ఎవరంటే ఈ రాజ్యం తాలూకు సర్వసైన్యాధ్యక్షుడి కుమారుడు. ఓహో! నేను వెళ్తాను, నేను తీసుకొస్తాను అన్నాడు. సరే, ఇతనికి ఒక స్నేహితుడు ఉన్నాడు, చిత్రాంగుడు. వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు. మీ జానపద గాథల్లో చూడండి, రాజకుమారుడికి వెనకాల ఒకడు ఉంటాడు, ఒక వసంతుడు. ఆ! అవును. వాడు స్టూపిడ్లా ఉంటాడు, కానీ వాడికి సాహసం ఉంటుంది. ఆ! భయపడుతూనే ఉంటాడు, కానీ వెనకాలే వెళ్తాడు, మానేయుడు. అవును. అలాంటివి చాలా చోట్ల కనపడతాయి మనకి. ఈ చిత్రాంగుడు, అమరసింహుడు ఇద్దరు తయారయ్యారు. అయితే ఇప్పుడు నేను అంజనం వేసి చూపిస్తానంటాడు సాధువు. చూపిస్తే ఇది ఎలా వెళ్ళింది, సప్త సముద్రాలు దాటాలి. దాటిన తర్వాత ఇంక భైరవ కోన అని ఒక పెద్ద స్థలం, ఓ మర్రి చెట్టు, ఒక బ్రహ్మరాక్షసి కాపలా కాస్తుంది. అందులోంచి లోపలికి వెళ్తే ఒక విశాలమైన ప్రాంతంలో కపాల దుర్గం ఉంది. ఆ పెద్ద కోటల్లే ఉంది. అది అన్ని మానవ కపాలాలతో నిర్మించబడినట్టుగా కనపడుతోంది. ఆ కోట గోడలు మానవ కపాలాలు పక్క పక్కన పెడితే, కపాలం అంటే తలపుర్రె, కపాలం అంటే తెలిసిందే కదా, మానవుని పుర్రెలతోటి తయారు చేయబడిన దుర్గం. దుర్గం లోపలికి ఎంటర్ అవ్వాల. ఓహో! ఇదంతా వెళ్ళాడు, లోపలికి ఎంటర్ అనేట్లా. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, ఆంజనేయ స్వామి దారి చూపిస్తున్నాడు వీళ్ళకి హ్మ్. ఇక్కడ దాకా. తర్వాత ఈయన పవర్ పనిచేయట్లా. అక్కడ ఏదో పటిష్టమైన మంత్ర కట్టు ఏదో ఉంది. కట్టు కదిలిస్తే ఆంజనేయ స్వామి లోపలికి వెళ్ళిపోతాడు. హుహు. మంత్ర కట్టు కదిలించాలి. ఇప్పుడు ఈ కపాల దుర్గానికి వెళ్ళే దారి తెలిసింది క్లియర్గానే. సప్త సముద్రాలు దాటాలి, ఎట దాటాలో తెలియదు. సరే ప్రయత్నం చేస్తామన్నాడు. అమరసింహుడు ఏం చెప్పాడంటే, నేను తప్పకుండా వెళ్తాను. ఒకవేళ అమ్మాయిల్ని రక్షించకుండా తిరిగి వస్తే శిరచ్ఛేదమే. అంతే. ఎవరు రాలా ఇప్పటిదాకా వెనక్కి, కానీ శిరచ్ఛేదం చేస్తామన్నారు. దానికి కూడా రెడీ అయ్యాడు. తల్లి కొంచెం భయపడింది, ఇవన్నీ ఎందుకురా ఈ రాక్షసులు, పిశాచాలు, అరణ్యాలు మనకి అంటే. అలాగా ఇంతమంది ఆడపిల్లలు మాయమైపోతున్నారు, ఏదో ఒకటి చెయ్యాలి, సాహసికుడైన వాడు చేయవలసిందేనని ఈ అమరసింహుడు, చిత్రాంగుడు చెరో తెల్లగుర్రం నల్లగుర్రం వేసుకుని బయలుదేరారు. దారిలో వెళ్తున్నారు, అటువైపుకు వెళ్ళటానికి వెళ్తూ ఉంటే సరే ఒక చెట్టు దగ్గర విశ్రాంతికి ఆగారు. ఏదో తెచ్చుకున్న పదార్థాలు తిన్నారు. తింటే వీళ్ళకి మెలకు వచ్చి, కాసేపు పడుకుని లేచేసరికల్లా మెలకు వచ్చేసరికల్లా ఒక బ్రహ్మాండమైన గండభేరుండం. వీళ్ళు సముద్రం దాకా వెళ్ళారు. సముద్రం దాటడం ఎట్లాగో వాళ్ళకి తెలియటల్లా. ఇది సముద్ర తీరంలో ఉన్న ఒక అడవి. హ్మ్. ఒక గండభేరుండం, ఒక రాక్షసి మొసలి లాంటిది, ఏమంటారు మన డైనోసార్ లాంటిది. దానికి 2 కొమ్ములు కూడా ఉన్నాయి.
అది యుద్ధం చేస్తున్నాయి. గండభేరుండ పక్షి అంటే గండభేరుండం అనేది మనకి విడిగా ఎక్కడ కనపడుతుందో మనకు తెలీదు. కథల్లో మాత్రం బాగా బాగా కనిపిస్తుంది. వింటాం. చాలా పెద్దది. అది మానవ భాష మాట్లాడగలదు. ఎంత ఎత్తైనా, ఎంత దూరమైనా, ఎక్కడికైనా తీసుకెళ్ళగలదు. ఓ పక్కన చెట్టు మీద గండభేరుండం పిల్లలున్నాయి. అవి కెయ్యో మొర్రో అని అరుస్తున్నాయి. ఈ గండభేరుండం వీర లెవెల్‌లో యుద్ధం చేస్తుంది. అయితే చూస్తున్నారు. చూస్తుంటే ఇతనికి ఏమనిపించింది అమరసింహుడికి, గండభేరుండం పక్కనే న్యాయం ఉంది. ఆ రాకాసి బల్లి బహుశా ఈ పిల్లల్ని తినడానికో ఏదో వస్తోంది. అందుకే పిల్లలు అరుస్తున్నాయి అని చెప్పి సహాయం చేద్దామని గండభేరుండం గుడ్లు తేలేసే టైంకి వీళ్ళిద్దరూ ఎంటర్ అయిపోయారు. ఎట్లా కొట్టినా దాని నోట్లోంచి మంటలొస్తున్నాయి. ఒంట్లోకి కత్తి దిగదు. హ్మ్. నానా తంటాలు పడి కొమ్ములు విరిచేసేసరికల్లా అది కాస్త చచ్చిపోయింది. వీళ్ళు ఏం చేశారు, కాస్త నీళ్లు తెచ్చి గండభేరుండం మొహం మీద పోసి గండభేరుండాన్ని సేద తీర్చారు. తీర్స్తే ఆమె సంతోషించింది గండభేరుండం. దీంతో చాలా బాధలు పడతాం. ఇప్పటికి ఎంతమందో పిల్లల్ని, ఎన్ని పిల్లలను తినేసింది. మళ్ళీ పిల్లలు పెరిగే సమయానికి వచ్చింది. మీరు చాలా మంచివాళ్ళు, నాకు సహాయం చేశారు, మీకు ఏం కావాలో చెప్పండి చేస్తానని. మానవ భాషలో మాట్లాడేసరికి సరే గండభేరుండాన్ని ఏమడిగారు, సప్త సముద్రాలు దాటించాలి. హ్మ్. సప్త సముద్రాలు అంటే 7 సముద్రాలు కదా, అవి ఒకచోటే ఎందుకుంటాయి, కథ అంతే. అంతే. దాటించాలి, సముద్రాన్ని దాటించమని అడిగారు. అడిగితే గండభేరుడు అని సరే పిల్లలకి ఏదో తిండి పెట్టి ఇది కొంచెం కోలుకున్నాక వీళ్ళని ఎక్కించుకుంది. హ్మ్. ఎక్కించుకుని సముద్రాలు దాటుతుంటే ముందు 2 సముద్రాలు దాటేసింది. 7 ఉన్నాయి లైన్గా అవి. 3వ సముద్రం దాటుతుంటే కింద ఒక రాజ్యం కనపడింది. పిట్ట పురుగు లేదు. ఊరంతా బాగుంది. హ్మ్. అంత కోటలు, ఇళ్ళు, వాకిళ్ళు, తొట్లు, తోటలు, దారులు క్లియర్గా కనపడతాయి. చుట్టూతా పంటలు. కానీ పిట్ట పురుగు మనుషులే లేరు. ఏమిటి ఇట్లా ఖాళీగా ఎందుకుందంటే ఏమనుకున్నాడు వీడంటాడు చిత్రాంగుడు, ఏమైనా భూత ప్రేత పిశాచాల నివాసం ఉంటున్నాయేమో ఇందులో. హుహు. అంటే ఇది వైశాలి రాజ్యం, మామూలుగా అయితే జనం ఉండాలి, ఎందుకు లేరో చూద్దామంటే ఇతను ఏమన్నాడు, అదేమిటో చూద్దాం ఈ వింత, మమ్మల్ని దింపమన్నాడు. దింపమనేసరికి వీళ్ళు దిగి వచ్చేసరికి ఒక గ్రామస్తుడు ఆ ఊళ్ళో కనపడ్డాడు ఒకడు. ఏమిటి నాయన ఈ టైంలో తిరుగుతున్నారు, మీరెవరు ఏమిటంటే మేము దారే పోతూ వచ్చాం, ఎందుకు ఈ ఊరు ఖాళీగా ఉందంటే ఒక వింత మృగం సంచరిస్తోంది ఆ ఊర్లో. సాయంత్రం అయ్యేసరికల్లా మా ఎవడికి మూడుతుందో తెలియదు. హ్మ్. రోడ్డు మీద ఉంటే అందరికీ మూడుతుంది. అందుకని మేము అందరం ఎవరిళ్లలో వాళ్ళు దాక్కుంటాం. పిట్ట పురుగు రాదు బయటికి, మీరు కూడా రండి రండి అని లోపల తీసుకుపోయారు. ఒక రాత్రి అయ్యేసరికల్లా ఒక విచిత్రమైన మృగం, 3 తలలు అవి ఉన్నాయి దానికి, అది తిరగటం మొదలుపెట్టి దీనికి కూడా కొమ్ములు ఉన్నాయి. సరే వీళ్ళు ఏం చేశారు, దీని సంగతి ఏంటో చూడాలి. సాహసం అంటే అక్కడేదో పని చేస్తాం కాదు, ఎప్పుడు సాహసంగానే ఉండాలి, నిరంతరం సాహసంగానే ఉండాలి. వీళ్ళు కాస్త ఆ మృగంతో యుద్ధానికి దిగారు. ఓకే. దిగితే చిత్రాంగుడు మంచి జోరుగా ఉన్నాడు. భయం, అమ్మో నాకు భయం, అమ్మో నాకు భయం, బాబోయ్ నన్ను వదిలేసి వెళ్తావా అంటూ ఉంటాడు, కానీ యుద్ధానికి దిగుతూ ఉంటాడు. సరే ఇద్దరు కలిసి ఆ మృగానికి కళ్ళు పొడిచేసి కొమ్ములు విరిచేశారు. ఆ మృగం పడిపోయి పెద్ద బూడిద కుప్పయి అందులోంచి ఒక అద్భుతమైన సుందరీమణి ఒక ఆవిడ లేచి నేను గంధర్వకాంతని, నాకు శాపం ఉంది, అందుకని నేను ఇలా అయ్యాను, మానవుల చేతిలో మరణం ఉందని మనుషుల మధ్యలో తిరుగుతాను, వాళ్ళు నన్ను చంపేది లేదు, నేనే వాళ్ళని చంపేయటం అవుతుంది అని చెప్పి ఏం చేసింది, ఒక అద్భుతమైన ఉంగరం ఒకటి తన చేతిలో పెట్టింది ఈ అమరసింహుడికి. ఈ ఉంగరం ఎవరు పెట్టుకుంటే వాళ్ళు మాయమైపోతారు, పక్క వాళ్ళకి కనపడరు. ఓహో. ఎలాంటి మాయమంత్రాలు ఈ ఉంగరం మీద పనిచేయవు. ఎంత మాయావి పంజరం ఉన్నా సరే అందులోకి వెళ్ళిపోగలుగుతారు అని చెప్పి ఉంగరం చేతిలో పెట్టింది. సరే మళ్ళీ గండభేరుండం వచ్చింది. వీళ్ళు ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా చాలా మెచ్చుకున్నారు. మళ్ళా వీళ్ళు ఎక్కి మన గండభేరుండం మీద ఎక్కేసి బయలుదేరి వెళ్ళారు. వెళ్ళి కపాలదుర్గం దాకా వెళ్ళిపోయారు. ఓహో. ఆ కపాలదుర్గానికి యువతలో ఒక మర్రి చెట్టు, అక్కడికి చేరారు వీళ్ళు. అయితే ఏమైంది, కపాలదుర్గంలో వ్యవహారం చెప్తారు. జటాలకుడు అనే ఒక మహామాంత్రికుడు అమ్మ 1000 మంది కన్యలని బలి ఇవ్వడానికి తీసుకొచ్చాడు అక్కడిగా. ఆయనకు ఒక శిష్యుడు కూడా ఉన్నాడు, శరభుడో ఏదో వాడ పేరు. వాడు ఏమంటాడు, సరే బలికి ఏర్పాట్లు చేద్దాం, అమ్మాయిలందరినీ స్నానాలు చేయించి తీసుకొచ్చారు. తీసుకొస్తే అమ్మవారు పలికింది. వాడికి 2-3 రకరకాల శక్తులు ఉన్నాయి, సలహాలు చెప్పేవి. అవి మీరు కనుక మాయల ఫకీరు ఆ సినిమాలు చూస్తే, బాలనాగమ్మ అంటే అలా, తర్వాత పాతాళ భైరవి అవి చూస్తే బోళ్ళని పక్కన వీడికి సహాయం చేసే శక్తులు కనపడతాయి. ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పేది, ఎవరిని చూపించమన్నా చూపించేది, అలాంటివి ఉంటాయి. కరాళ కామిని, భూతాళ శంఖిని ఇలాంటి పేర్లు ఉన్నవి.
అయితే ఏమైంది, ఈ అమ్మవారు పలికింది ఇతనికి, 1001 స్త్రీలని బలిస్తేనే, కన్యల్ని బలిస్తేనే నీ కోరిక తీరుతుంది. 1000 మందే అయ్యారు అమ్మాయిలు, ఇంకా ఒకటి. ఇంకొక అమ్మాయి కావాలి. ఈ అమ్మాయి ఎవరు, ఒక ప్రత్యేకమైన స్త్రీ ఉంది, అదే నీ చావుకి కారణమవుతుంది. అది కూడా చెప్పింది. ఆమెని కలిపితేనే ఈ బలి పూర్తవుతుంది. ఓహో. కానీ ఆమె నీ యొక్క మృత్యుదేవత. ఉమ్. ఆ అమ్మాయిని తేవడం సులువు కాదు, చంపడం సులువు అసలు కాదు. అంటే ఏమైనా సరే నేను ఆ అమ్మాయిని తెస్తాను, ఆ అమ్మాయి ఎవరో చెప్పమన్నాడు వీడు. ఆ ప్రత్యేకమైన అమ్మాయి ఎవరు, విరూపాక్ష దేశానికి పరిపాలిస్తున్న జయసేనుడు కుమార్తె సునందవల్లి ఆ అమ్మాయి పేరు. ఉహుం. ఆ అమ్మాయి 25 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ప్రత్యేక పున్నమి నాడు పుట్టింది. మహాద్భుత సౌందర్యవతి. ఆ అమ్మాయిని తీసుకురా, దాన్ని కూడా బలివ్వాలి ఈ 1000 మందితో. లేదా నీ వల్ల కాదంటే ఈ అమ్మాయిని పంపించేసే ఎవరిళ్ళకి వాళ్ళని, ఈ ప్రయత్నం విరమించుకో. ఉమ్. వీరు నేను చచ్చినా విరమించుకోను, ఏమైనా సరే ఆ అమ్మాయిని తీసుకొస్తానన్నాడు. పట్టుకొచ్చారు కూడా. తర్వాత ఇంతలో ఏమైంది, మళ్ళీ పౌర్ణమి రావాలి. ఇప్పుడు అమ్మాయి తీసుకురొచ్చి మళ్ళీ పౌర్ణమి రావాలి. ఆ పౌర్ణమి వస్తే కానీ ఇలా బలుడు అవి చేయకూడదు, అమావాస్య నాడు ఇవటాలు అవి చేయకూడదు. పౌర్ణమి రావాలంటే ఈ పౌర్ణమి పోయింది, మళ్ళీ పౌర్ణమికి నేల పడుతుందిగా. సరే, ఇంతలో సరే ఇక్కడ ఇది జరుగుతుంది. వీళ్ళ సునందవల్లిని తెచ్చుకునేందుకు ప్రయత్నానికి మొదలు పెట్టుకున్నాడు ఈ జటాలకుడు. మన అమరసేనుడు, తర్వాత ఏమో మన అమరసింహుడును చిత్రాంగుడు ఇద్దరు, వీళ్ళు ఒక మర్రి చెట్టు దాని దగ్గరే ఉన్న ఈ కపాల దుర్గానికి చేరారు. ఉహుం. కపాల దుర్గం లోపలికి వెళ్ళటానికి వీళ్ళకి కుదరదు, కానీ వీళ్ళ దగ్గర ఉన్న ఉంగరంతో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఓ. చూస్తే అక్కడున్న పెద్ద వటవృక్షం కనపడింది, పెద్ద మర్రి చెట్టు. ఉమ్. అయితే ఈ మర్రి చెట్టు లోపల ఏముందో చూస్తే దానికి ఒక తొర్ర ఉంది. ఆ తొర్రలో కాలు పెడితే కాలు అందటల్లా. ఉమ్. ఏమవుతుందో చూడాలి, వెళ్ళిపోవాలి అంతే. ఇంకా ఆ మర్రి చెట్టు లోపలికి వెళ్తేనే కపాల దుర్గంలోకి వెళ్ళేందుకు అవకాశం లభిస్తుంది. వీళ్ళు చూసిన అంజనంలో అది కనపడింది. అదే. ఆ వటవృక్షం ఒక మర్రి చెట్టు దగ్గరికి చేరారు కదా, దానికి ఒక తొర్ర కూడా కనపడుతుంది. ఈ మర్రి చెట్టు దగ్గర ఒక బ్రహ్మాండమైన బ్రహ్మరాక్షసి నుంచునుంది. ఈ రాక్షసి బొమ్మని ఇతను ముందే చూశాడు. అందులో ఆ, రాక్షసుని చూసే భయపడి ఒక యువకుడు మానేశాడు చూడటం అవును. అంజనం. కానీ ఇతను ఏం చేశాడు, ఇక రాక్షసు మీద యుద్ధానికి దిగాడు. ఉమ్. ఆ కత్తితో ఏం చేస్తున్నా సరే అది చావటల్లా. అయితే దానికి కూడా 2 కొమ్ములు ఉన్నాయి. ఆ కొమ్ములు విరిచేశారు కల్లా రాక్షసిగా చచ్చిపోయింది. ఓ. యుద్ధం బాగా జరిగింది. ఇద్దరు ఏం చేశారు, ఆ వటవృక్షం మర్రి చెట్టు లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేశారు. వెళ్తే కాలు పెడితే కాలు అందటల్లా. మామూలుగా తొర్రలంటే ఎంత ఉంటాయి, ఇంత ఉంటాయి. అవును. ఏమైనా సరే మనం లోపలికి వెళ్ళవలసిందే. సరే, ఆ. అమరసింహుడు ఏం చేశాడు, నేను వెళ్ళిపోతాను, నా వెనకాల చిత్రాంగుడు అన్నాడు. వద్దు వద్దు, వెనక్కి వెళ్ళిపోతా, నాకు భయం వేస్తుందండి. భయం వేసిన గీ వేసిన ఇంత మటుకు వచ్చాక ఇది చేయాల్సింది. ఈ లోపల కాళ్ళు పెడితే ఇక అగాధం ఢామని పడిపోయాడు లోపలికి. కేక వినపడింది. అమ్మో, ఏదో ఒకటి మనం పడుతుంటే కెవ్వుమంటాం కదా, అమ్మోరేమో అనకపోయినా ఏదో కెవ్వుమంటాం అవును. అదురుకి. సహజంగా అసంకల్పిత ప్రతీకార చర్య అది వచ్చేస్తుంది. అవును. చిత్రాంగుడు కూడా దూకేశాడు అతను వెనకాల, ఈ అమరసింహుడు వెనకాల. ఇద్దరు కలిసి ఎక్కడో పడిపోతే, ఎంత పెద్ద తోట ఉందో కింద, ఉమ్. అడవి, అది తోట అనకూడదు దాన్ని. బోలెడని జంతువులు ఉన్నాయి, కుందేళ్లకి కూడా కొమ్ములు ఉన్నాయి. ఉమ్. కుందేళ్ళు ఉన్నాయి, తోడేళ్ళు ఉన్నాయి, ఏమిటేమిటో ఒక్కొక్కటి విచిత్రమైన మృగాలు. ఒకదాని మొహం ఇంకో దాని శరీరంలాగా కూడా కనపడుతుంది. బోలెడని మొక్కలు, రకరకాల ఔషధులు, ఉమ్. జలపాతాలు, నీరు. వీళ్ళు అలా ఇలా దాక్కుంటూ 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 ఒకదాని వెనకాల వెళ్తున్నారు. పక్కకి ఓపెన్గా వెళ్ళటల్లా, దాక్కుంటూనే వెళ్తున్నారు. ఇంతలో ఎవరో వస్తున్న సందడి వినపడింది. వీళ్ళకి ఏం కనపడింది, మన జటాలకుడు మళ్ళీ వచ్చే నెల హోమం చేయడానికి ఏర్పాట్లు చేయమని చెప్పాడు. ఓహో. ఆ అమ్మాయిని తీసుకొస్తామని. ఈ హోమం ఏర్పాట్ల కోసం ఆ శరభకుడు అనేటువంటి ఆయన తాలూకు అసిస్టెంటు 4 మానవ కంకాళాలు వాటిని వేసుకుని వస్తున్నాడు. అవి ఏమిటంటే అస్థిపంజరాలు, సామాన్లు మోసుకొస్తాయన్నమాట. 4 అస్థిపంజరాలు, శరభుడు. వాళ్ళు ఏవో పువ్వులు గివ్వులు అవి ఇవి సేకరించారు. సేకరిస్తే అప్పుడు చూసుకున్నాడు చిత్రాంగుడు, ఏడి మన అమరసింహుడు లేడు, వాడు మాయమైపోయాడు. భయం వేసేసింది అమరసింహుడు. ఏంటంటే పక్కపక్కన వాడు, నీ పక్కనే ఉన్నాను, ఉంగరం పెట్టుకుంటే కనపడం కదా, నువ్వు ఒక పని చేయి, ఈ ఉంగరం నువ్వు పెట్టుకో, నాకంటే నీకు ఎక్కువ అవసరం. ఈ కంకాళాలు ఎక్కడికి వెళ్తున్నాయో దాని వెనకాల పడి వెళ్ళిపో నువ్వు, నేను ఈ శరభుడి వెనకాల వస్తానని చెప్పి ఈ చిత్రాంగుడికి ఉంగరం పెట్టి ఆ కంకాళాల వెనకాల పంపించేసాడు. వెళ్ళిపోయారు. అవి 4 ఏవో అవి ఇవి పువ్వులు గివ్వులు, గడ్డి గాదం, కొన్ని దర్భలు, యజ్ఞానికి కావాల్సిన సామాన్లు మోసుకుని నడుచుకుంటూ పోతున్నాయి. వాటి వెనకాల పడి చిత్రాంగుడు వెళ్తే అతనికి తెలిసింది తను కపాల దుర్గంలోకి ప్రవేశిస్తున్నాడు. తెల్లగా మెరుస్తోంది అది, అన్ని కపాలాలు.
కానీ అక్కడ ఏ మంత్రశక్తి అతన్ని అడ్డుకోలే ఈ ఉంగరం వల్ల. ఓహో! లోపలికి వెళ్ళిపోయాడు. వాళ్ళ వెనకాల పడి ఇతను కూడా లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏమైంది, ఈ అమరసింహుడు చూస్తే శరభుడు ఏవో ప్రత్యేకమైన మొక్కలు కొన్ని పీకుతున్నాడు. హ్మ్. నీలం రంగు కాడలు, ఆకుపచ్చ రంగు పువ్వులు, ఊదా రంగు కాడలు, ఆకుపచ్చ పువ్వులు అలా ఉన్నాయి ప్రత్యేకంగా. అవేవో హోమాలకు ఉపయోగపడేవి. అవన్నీ కోసుకుంటే ఇతను చెట్లు చాటు చేసుకుంటూ శరభుడు వెనకాలే కపాల దుర్గంలోకి ప్రవేశించాడు. కానీ చిత్రాంగుడిని లోపలికి పోనిచ్చింది అది, అతను చేతుకున్న ఉంగరం వల్ల. ఎప్పుడైతే ఈ అమరసింహుడు గుమ్మల్లో అడుగుపెట్టాడో ఇక అక్కడి నుంచి పెద్ద పెద్దగా కేకలు వచ్చేసినాయి, మంటలు, రకరకాల మంత్రశక్తులు ప్రత్యక్షమైపోయినాయి. అక్కడ ఎవడో మానవుడు ప్రవేశిస్తున్నాడని అరిచి కేకలు పెట్టి ఈ అమరసింహుడిని కాస్త పట్టుకుని పెడరక్కలు విడిచి కట్టేసాయి, తీసుకుపోయి. అన్ని కపాలాలు కంకాళాలే, హ్మ్. లోపలంతా కూడా అస్థిపంజరాలే తిరుగుతున్నాయి. 4 అస్థిపంజరాలు వచ్చి ఇతన్ని కట్టేసి ఈడ్చుకుపోయారు లోపలికి. ఓ కానీ చిత్రాంగుడికి తెలుస్తోంది తన్నెవరు చూడలేదు, హ్మ్. ఏమీ చేయట్లేదని. ఈ కపాల దుర్గం లోపలికి ప్రవేశించిన అమరసింహుడు, చిత్రాంగుడు ఏం చేస్తారో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. భలే ఇంట్రెస్టింగ్‌గా ఉందండి. అవును. నమస్తే అండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మనము ఇతర దేశాల కథలు చాలా చెప్పుకుంటూ ఉంటామండి. అలాంటిది ఏదైనా ఒకటి చెప్తారా? చైనా కథ చెప్దామా? ఓహ్! పూర్వం 800 ఏళ్ల క్రితం చైనాలో అదేదో పట్టణానికి పేర్లు గుర్తుండట్లేదు నాకు, వాటి పేర్లు విచిత్రంగా ఉంటాయి కదా. చాలా అద్భుతంగా ఒక నగరం ఉండేది, ఒక పెద్ద పట్టణం. ఎంత డబ్బు ఉండేదో ఆ నగరంలో, సిరి సంపదలతో తులతూగుతూ ఉండేదట. కానీ బిచ్చగాళ్ళకి ఏం కొదవలేదు ఆ ఊళ్ళో. హ్మ్. బోళ్ళంతమంది బిచ్చగాళ్ళు ఉండేవాళ్ళు. అక్కడ ఒక పద్ధతి ఉందట, ఈ బిచ్చగాళ్ళకి రాజులు ఉండేవాళ్ళు. ఓహ్! ప్రతి బిచ్చగాడు వాడు సంపాదించిన దాంట్లో ఒక వంతు రాజుకు సమర్పించాలి. ఆయన బావుందండి. వీళ్ళ సంగతి చూసుకుంటాడు. అట్లా బిచ్చగాళ్ళకి రాజులుగా ఉన్న కుటుంబాలు బోల్డ్ ఉన్నాయట కోకొల్లలు. ఆ బిచ్చగాళ్ళ రాజుల్లో ఒక ఆయన పేరు ఏంటంటే, ఆ ప్రాంతపు బిచ్చగాళ్ళందరికీ ఆయన రాజు. 7 తరాల నుంచి వాళ్ళేట రాజులు. ఆయన పేరు చిన్ గారు రాజుగా ఉండేవాడు. అయితే వీళ్ళకేం కొదవ ఉండదమ్మా, రాజులతో సమానంగా తోటలు, దొడ్లు, ఇళ్ళు, వాకిళ్ళు, మరి సంపద. ఇన్ని తరాల నుంచి రాజుగా ఉన్నవాడి సంగతి అసలు చెప్పక్కర్లేదు. అంతే కదా. అక్కడి నుంచి ఏంటంటే వీళ్ళకి ఇళ్లలో చాలా రాజ్యాంగంగా జరుగుతుంది. ఈయన దగ్గర ఉన్న డబ్బు వడ్డీలకు తిరుగుతుంటాయి, కోట్లు. పెద్ద పెద్ద వాళ్ళకి వడ్డీలకు అప్పులు ఇస్తారు వీళ్ళు. హ్మ్. హ్మ్. కానీ ఇంట్లో రాజ్యాంగంగా సాగుతుంది. రాజ్యాధికారం ఉన్న వాళ్ళకి ఎంత సాగుబడి ఉంటుందో అట్లా పని వాళ్ళు, ఇళ్ళు, వాకిళ్ళు, దొడ్లు, తోటలు బోల్డ్ ఉంటాయి. బయటికి వెళ్తే ఈయన బిచ్చగాళ్ళ రాజే, హ్మ్. పరువుగా ఉండదు పాపం. అదేలేండి. అయితే ఈయనకి కొంతకాలం గడిచాక తను పెద్ద మనిషిని అయిపోవాలని కోరిక కలిగింది. ఈ బిచ్చగాళ్ళ సామ్రాజ్యాన్ని వదిలేయాలి, హ్మ్. పరువుగా ఉండాలి, గొప్పగా ఉండాలి, ఈ పేరు ట్యాగ్ లైన్ లేకుండా ఉండాలనిపించేది. ఈయనకి భార్య చనిపోయేది, 50 ఏళ్ళు ఉంటాయి. యూను అనే ఒక కూతురు ఉండేది. ఆ పిల్ల మహా సౌందర్యవతి, ఎంత బాగుండేదో, చక్కగా పాడేది, చక్కగా చదివించాడు కూతుర్ని. పెద్దవాళ్ళ ఇళ్లలో పిల్లల్ని ఎట్ట చేస్తారో అట్లా ఈ బిచ్చగాళ్ళ రాజైన ఈ చిన్ గారు కూడా పిల్లని బాగా చదివించాడు. ఎన్నో రకాల వాయిద్యాలు వాయించేదిట పిల్ల. 16-18 సంవత్సరాలు వచ్చాయి. కానీ పరుగుల ఇళ్లలో పెళ్లి చేసుకోవడానికి ఈయనకి కుదరలా. బయటికి వెళ్తే ఈయన బిచ్చగాళ్ళ రాజు, వాళ్ళెవరు ఇతనితో సంబంధం కలుపుకోవడానికి ఇష్టపడరు. ముందు వెనక అయ్యింది. ఈ లోపల ఏమైంది, ఆయనకి ఒక కుర్రాడు తారసపడ్డాడు ఏదో ఒక జోదశాలలో. వాడు ఏదో సరదాగా ఎవరో ఫ్రెండ్స్ ఆడుతుంటే వచ్చాడు. ఏదో మాట మీద వంటి చూస్తే వాడు చాలా పరుగుల కుటుంబం నుంచి వచ్చిన పిల్లవాడు. కానీ ఆస్తి శాస్తి అన్నీ పోయినాయి, ఏమీ లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళ పేరు గొప్ప, ఊరు దిబ్బ. అంత గొప్ప ఇంటి కుర్రాడు. ఈయనతో చాలా చక్కగా మెలిగాడు. ఆయనకి ఏమనిపించింది, వీటి దగ్గర డబ్బు లేదు, దశకం లేదు, మన దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి, పిల్లాడు చూస్తే బాగున్నాడు, పోనీ వీని మన పిల్లకి చేసుకుంటే ఎట్టా ఉంటుంది అని మెల్లిగా ఆయన కదలేస్తే ఎగిరి గంతేసేటి వాడు. ఈ యూను చాలా అందగత్తెన విషయం చాలామందికి తెలుసు ఊళ్ళలో. ఓ మాట వచ్చి చూస్తా అన్నాడు. చూసి పిల్లని చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అన్నారు, ఈ అబ్బాయికి చదువుకోవాలని ఉంది, గవర్నమెంట్ జాబ్ చేయాలని కోరిక, దానికి డబ్బులు లేవు వాడి దగ్గర. ఇప్పుడు చక్కగా వీళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏం మరి చదివిస్తారు కదా, అంతేగా. సరేనని పెళ్లి కొప్పుకున్నాడు. చాలా హర్షించారు వాడి ఫ్రెండ్స్ అంతా, భలే మంచి పని చేసావు, నక్కని దొక్కేవరా నువ్వు, నక్కతో ఒక దొక్కావు, ఇంకేముంది, ఓహో అన్నారు. ఓహో అన్నాక సరే పెళ్ళి చేసేశారు.
పెళ్లి రోజు సాయంకాలం ఏం చేశారు, పెద్ద విందు ఏర్పరిచారు. ఈయన ఏం చేశాడు, తను బిచ్చగాళ్ళ రాజుగా ఉండకుండా ఆ పదవిని ఇంకొకడికి కట్టబెట్టాడు. ఈయనకి సమీప బంధువే, వాడు బాగా క్రికెట్, ఈయన మంచివాడు, ఈ చిన్ను క్రికెట్ వాడు. ఆ క్రికెట్ వాడికి ఈ బిచ్చగాళ్ళ రాజుతనం అంతా అతనికి ఇచ్చాడు. తన దగ్గర ఉన్న సంపదలవి తను ఉంచుకున్నాడు. ఇక నువ్వు సంపాదించుకో అని చెప్పేసరికల్లా వాడు రాజు అయిపోయాడు. 2-3 వారాల క్రితమే వాళ్ళందరి మీద ఆధిపత్యం సంపాదించుకున్నాడు. చిన్నగారు అతనికో ఇల్లు వాకిలి కూడా ఇచ్చాడు. వాడికి అంతకుముందే కొంత ఉంది. ఈయన తన ఇళ్లలో ఒక ఇల్లు గిఫ్ట్గా ఇచ్చాడు తన పదవి తీసుకున్నందుకు. ఈయన ఏమిటంటే పిల్ల పెళ్లి చేసి అల్లుడిని చక్కగా చదివించి ప్రభుత్వోద్యోగం చేసి తన సంపదలన్నీ అల్లుడికి ధారాదత్తం చేసి ఫలానా వాళ్ళ మావగారు అని చెప్పించుకోవాలని అనుకున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటుంది చూడు పాపం. సరే ఏమైంది, ఎప్పుడైతే ఈ పెళ్లి జరిగి పెళ్లి విందు ఏర్పాటైందో ఈయన ఒక అతనికి ఇచ్చాడు కదా, చౌచౌ వాడి పేరు. ఆ చౌ గారి పేర్లు ఇంకా పెద్ద పేరుంది. ఆ చౌ ఏం చేశాడు, ఏమిటి వీడు విందు చేశాడు, విందు చేస్తున్నాడు, నన్ను ఎందుకు పిలవలా చౌ విందుకి, నేనేం తక్కువ వీడికంటే, వాడితో సమాన భాయవాడిని అయిపోయాను కదా ఇప్పుడు నేను అని తమ బిచ్చగాళ్ళ సంఘంలో కొంచెం జమాత్ జట్టీలని 40 మందిని ఏరి వాళ్ళందరినీ వీడు మనకి చిన్ను నిన్నటిదాకా మీకు రాజుగా ఉన్నాడు, రాజ్యాధికారం నాకు ఇచ్చాడు, మీ మీదే కదా సంపాదించాడు, గొప్పగా పెళ్లి చేసుకున్నాడు, పిల్ల పెళ్ళికి భోజనం కూడా పెట్టట్లేదు, మనకి కనుక్కుందాం పదండి అని చెప్పేసి ఈ 40 మంది జమాజట్టి బిచ్చగాళ్ళని వేసుకుని వాళ్ళ ఇంటి మీద పడ్డాడు. అదే సరకాలు వాళ్ళు ఏం చేస్తారు, లోపలికి వచ్చి కోలాహలంగా వాళ్ళని కనపడ్డట్టుగా తోసేసి అరిచి కేకలు పెట్టారు. ఏం చేస్తారు, ఈ వీళ్ళ పెళ్లి కొడుకున్నాడు కదా మోచి, ఆ మోచి అతని స్నేహితులు ఈ బిచ్చగాళ్ళు చేసిన రచ్చకి కంగారు పడి పారిపోయారు. ఈ మొత్తం విద్దంతా రసాభాస అయిపోయింది. యూను ఏడవడం మొదలుపెట్టింది. వీడు తనకు బాబాయ్ వరుస అవుతాడు ఈ చౌ, తన పెళ్లి విందులో ఇలా చేయొచ్చునా, అదే కదా. ఆ పిల్ల పరువు పోయిందని లోపల ఏడ్చుకుంటూ కూర్చుంది. మోచి అండ్ ఫ్రెండ్స్ ఏమో పారిపోయారు. విందులో ఉన్న భోజనాలు మిగిలిపోయినాయి. ఈయన ఏం చేశాడు, చిన్ను ఆ వచ్చిన బిచ్చగాళ్ళందరినీ దగ్గరికి పిలిచి, నాయన ఇది నేను ఇచ్చే విందు కాదురా, మా అల్లుడు తన స్నేహితులకి ఇచ్చుకుంటున్న విందు, మనకు విందు మళ్ళీ ఏర్పాటు చేస్తా అని చెప్పి వాళ్ళని బతిమలాడి, ఎటాగు విందంతా రసాభాస అయింది కాబట్టి ఆ సామాన్లన్నీ వాళ్ళకి ఇచ్చి పంపించుకున్నాడు. ఆ మోచి 2 రోజుల తర్వాత వచ్చాడు. అయితే యూను ఏం చేసింది, ఆ పిల్ల చదువుకున్న పిల్ల కదా, భర్త ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళదలుచుకున్నాడని బోళ్ళని పుస్తకాలు తెప్పించి, తర్వాత ఏమో కొంతమంది మాస్టర్లను పిలిపించి జ్ఞానుల్ని ఇతనికి బోధించడానికి రోజు అతనికి ట్యూషన్ ఏర్పరిచి చక్కగా వేళకి భోజనం, అద్భుతమైన జంత్రవాద్య కచేరీ చేస్తూ భర్తను సంరంజింపచేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తే ఏమైంది, ఈ వీడు బాగానే ఉంది, పెళ్ళంతా ఉన్నంతసేపు బాగుంటుంది, బయటికి వెళ్ళగానే ఏ బిచ్చగాళ్ళ రాజుగారు అల్లుడు వస్తున్నాడు రోయ్ అనేవాళ్ళు. అతని ఫ్రెండ్స్ కూడా ఏరా ఇవాళ ఎవరింటి నుంచి వచ్చిందిరా మీ ఇంటికి భోజనం అలా అనేవాళ్ళు. వీళ్ళ దగ్గర డబ్బు ఉందని తెలుసు, ఒక రకమైన వెటకారం అనమాట. కానీ ఇతను మాత్రం శ్రద్ధగా చక్కగా చదువుకున్నాడు. చదువు అయిన తర్వాత ఉద్యోగం వచ్చింది. దాని గవర్నమెంట్ పోస్టులకి రాయాలి పరీక్ష రాస్తే ఇతనికి ఒక ఆఫీసులో 2వ పోస్టు మేనేజర్ లాంటి పోస్ట్ వచ్చింది. వస్తే చక్కగా అతను ఆ మేనేజర్లకి డ్రెస్ కోడ్ ఉంది, సిల్క్ బట్టలు వేసుకుని ఎర్రటి టోపీ పెట్టుకుని ఒక కర్ర ఉంటుంది, ఆ చంకలో పెట్టుకుని వెళ్తారు. ఆ చంకలో పెట్టుకుని ఇతను వెళ్తుంటే ఓ బిచ్చగాడికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని అరిచేవాళ్ళు పిల్లలు. చాలా బాధగా ఉండేది. ఉద్యోగం వచ్చింది పెళ్ళాం వల్లే అన్నది మర్చిపోయాడు. చిరాకు వచ్చేసేది వైఫ్ని చూస్తే, అంత చక్కటి పిల్లని చూసినా కూడా. సరే ఏం చేశాడు, ఇక అట్టాగే గడిపేవాడు. ఇంతలో ఏమైంది, అతనికి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ ఇచ్చారు. ఆ ఊరేమో ఇక్కడికి 4 రోజుల ప్రయాణం, పడవ మీద వెళ్ళాలి. సరే మామగారికి చెప్పి భార్యను తీసుకుని బయలుదేరితే సరే పడవ ఎక్కారు మొగుడు పెళ్ళాం. 2 రోజులు కులాసాగా గడిచింది. 3వ రోజు రాత్రి ఇతను పోయి బయట డెక్ మీద రాత్రి 11 గంటల వేళ నుంచున్నాక వాడికి అనిపించింది, సరిగ్గా నడి మధ్యలో ఉన్నాం, పెళ్ళాన్ని తెచ్చి ఇక్కడి నుంచి తోసేస్తే దాని పీడ విరగడైపోతుంది, ఇక నేను బిచ్చగాళ్ళ అల్లుండి అన్న మాట ఉండదు అని అనుకుని భార్య నిద్రపోతుంది. అప్పుడే 11 గంటల వేళ, అమ్మాయి 10ంటికి అన్నం తిని పడుకుంది. రా ఎంతో బాగుంది, వెన్నెల ఎంత బాగుందోనని దాన్ని లాక్కొచ్చాడు. ఇద్దరు కలిసి ఆడ పడవ మీద అటు ఇటు తిరిగాక ఆ డెక్క చివరి దాకా తీసుకెళ్ళి దబ్బుకొని నీళ్ళలో తోసేసి గబగబా కిందకి దిగొచ్చి స్పీడ్గా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, నాకు భయం వేస్తుంది ఇక్కడ అని బెదిరించాడు ఈ సారంగొల్ని. వాళ్ళు అతను ఏదో అంటే పైన వెన్నెల్లో తిరుగుతున్నాడు, దడ పుట్టింది వీడికి, అందుకని
పరిగెత్తమంటున్నాడు, ఈ వెళ్ళిపోదామంటున్నాడు. స్పీడ్గా దాటిచ్చేసేయండి, సుడి ఉంది ఇక్కడ అని చెప్పాడు. చెప్పేసరికల్లా వీళ్ళెవరు చూడటం లేదు, చూసిన వాడు వాడు ఓహో వాళ్ళు ఏదో మోచి చెప్తున్నాడు కదా, ఆయన పైగా అధికారి కదా. పడవ లాగేశారు. తెల్లారేసరికి టీ తెచ్చిన వాడితో ఏడుస్తూ చెప్పాడు, నా భార్య నీళ్ళలో పడిపోయింది అని. వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అయ్యో అయ్యో మోచి అయ్య గారి భార్య యూను గారు పడిపోయిందిట అని చెప్పంగానే వాళ్ళంతా ఏమనుకున్నారు, ఓరిని దొంగ మొహం, వీడు రాత్రి తోసేసాడు ఆ పిల్లని, అందుకనే తొందర పెట్టి ఉంటాడు అనుకున్నారు. కానీ అతను డబ్బు ఇవ్వాల్సిన వాడు ప్రభుత్వ అధికారి ఏమంటారు, అయ్యో లక్షణమైన పిల్ల, బంగారం వంటి పిల్ల, వీడు పాలపడి చచ్చిపోయిందే అని చింతించి నోళ్ళు గట్టిగా మూసుకుని వాడు దీనికి అడంకి తీసుకొచ్చి వదిలిపెట్టేశారు. వీడు కాస్త ఏడుపు మొహంతో ఆఫీసులో చేరాడు, భార్య నీళ్ళలో పడిపోయింది అని. సరే వాళ్ళు ఏదో గవర్నమెంట్ ఇల్లు ఏదో ఏర్పాటైంది, వంట మనుషులు పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మేనేజ్ అయిపోతున్నాడు. అయితే ఈ మోచి వచ్చిన రోజునే ఒక రోజుకి అటు ఇటుగా ఈ ఆఫీసులో ఎవరైతే ఇతను మేనేజర్ కదా, దీని మీద ఒక మేనేజర్ ఉంటాడు, జనరల్ మేనేజర్, రొట్టి మేనేజ్మెంటు జనరల్ మేనేజరు, ఆయన కూడా ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వస్తున్నాడు. వాళ్ళ పడవ వస్తుంది. ఈ నీళ్ళలో పడిన యూను డామన్ నీళ్ళల్లో పడిపోలే, దానికి కాళ్ళ కింద ఏదో ఎత్తుగా ఉంది. ముందు దబుక్కిన పడింది, మెల్లిగా అది తేలేసరికల్లా కింద ఏదో దొరికింది ఆ పిల్లకి ఆధారం. ఒక నిమిషం నీళ్ళు తొక్కుని ఈదటం మొదలుపెట్టింది. కాస్త దానికి తెలివి వచ్చేసరికల్లా పడవ అంత దూరం వెళ్ళిపోయింది. అరిచినా కేకలు పెట్టా పడవ ఇది కావటంలా. పైగా నీళ్ళల్లో తోసేసిన వాడిని అరిస్తే మాత్రం వాడు ఎందుకు ఇచ్చేస్తాడు? అదే కదా. వాళ్ళని తనే పడిపోయింది అనుకో, తనే గనక పడిపోయింటే ఈ పాటికి దిగేవాడు కాదా మొగుడు? దిగలేదంటే ఏమిటి, తోసాడనే అర్థం. దానికి అసలు అర్థం కాల, తనే పడిపోయిందా వాడే తోసేసాడా అని. అవతల కాస్త సరే వెళ్ళిపోయింది ఆ పడవ. ఈ అమ్మాయి ఏం చేసింది, ఓ పక్కకి ఈదుకుంటూ పోయింది. ఈదుకుంటూ పోయి ఏదో చిన్న దీవల్లే ఉంది, అక్కడ గట్టు మీద కూర్చుని ఏడవటం మొదలుపెట్టింది, దేవుడా రావడా. ఏం చేస్తుంది? సరే ఈ పడవ వెళ్ళిపోయిన ఒక 3-4 గంటలకి తెల్లవారుజామున 5 గంటలు అవుతుండగా ఒక పడవ ఆ వైపు నుంచి వచ్చింది. ఈ కొత్త జిఎం రావాలి కదా, ఆ జిఎం వచ్చే రూట్ అనమాట అది. ఓకే. భార్య భర్త ఇద్దరు వాళ్ళు ఏం చేస్తారు, తెల్లవారుజామున పౌర్ణమి రాత్రి కదా, తెల్లారే మెలకు వచ్చేసిందని 4:30కి లేచి వచ్చి డెక్క మీద కూర్చున్నారు. కూర్చుంటే పడవ ఈ ఒడ్డు పక్క నుంచి వెళ్తుంటే ఎవరో పిల్ల అక్కడ కనపడుతోంది, మంచి బట్టలు వేసుకుని ఉంది అని ఈయనేం చేశాడు, గబగబా సరంగుని కేకలు పెట్టాడు, అమ్మా అక్కడికి పట్టించు, ఎక్కడైతే ఇది దీవిలాగా ఉందో కొంచెం చిన్న ఒడ్డల్లే ఉంది, ఒడ్డు దగ్గర పట్టించు, పిల్ల ఎవరో ఉంది అక్కడని అక్కడికి తీసుకుపోయారు. తీసుకుపోతే ఏడుస్తున్నాయి, పిల్ల కనపడింది. వాళ్ళ పైకి ఎక్కిచ్చారు. ఏమిటమ్మా ఎట్టా వచ్చావు ఏమిటి అంటే, నేనేం చేయనండి ఇట్లా జరిగిందని అనేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు. ఏం పర్వాలేదమ్మా, ఇంకో 1.5 పడుతుంది మనం వెళ్ళటానికి, నువ్వు మాతో ఉండు అని చెప్పి ఆ పిల్లకి పొడి బట్టలు కట్టించి ఏదో తిండి పెట్టించి పడుకోబెట్టారు. తాము ఇంటికి తీసుకుపోయారు. తీసుకుపోయాక మా 3వ రోజు ఈయన ఆఫీస్లో చేరాడు. మోచి చేరిన 3 రోజులకి ఈయన ఆఫీస్కి వచ్చాడు. సరే ఆయన వచ్చాడని మొత్తం స్టాఫ్ అంతా వచ్చి నిలబడ్డారు స్వాగత సత్కారాలకి. ఒక్కోళ్ళ పేరు పరిచయం చేస్తుంటే ఆ మోచిని చూసి బాగానే ఉన్నాడు, వీడికి ఇదేం మాయరోగం, లక్షణమైన పిల్లని ఇట బాగా ఎజ్జేసాడని చూశాడు. సరే అక్కడి నుంచి మోచిని అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టాడు. ఒక 20 రోజులు పోయాక, నెలలు పోయాక, నాకు పెళ్లి కావాల్సిన కూతురుంది, ఏదైనా మంచి సంబంధం ఉంటే పెళ్లి చేస్తానని ఆఫీస్లో అనౌన్స్ చేశాడు. చేస్తే ఊళ్ళో ఎవరో పెద్ద మనుషులు 2-3 సంబంధాలు చెప్పారు. ఇది పెద్ద ఉద్యోగం, సహజంగానే కొంత సంపన్నుడు, పైగా కూతురు ఎప్పుడు బయటికి రాలేదు. కానీ ఆయన భార్య 2 సార్లు కిట్టి పార్టీలకు వచ్చింది. ఆవిడ బాగుంది మనిషి, ఈయన మంచి చెయ్యెత్తు మనిషి, పిల్ల బాగుంటానికే అవకాశం ఉంది. తర్వాత ఇంత పెద్ద ఉద్యోగం, రేపొద్దున మంత్రి కూడా అవుతాడు ఈయన. ఓహో. మంత్రి అయితే ఇంకా గ్రాండ్ ఇయర్ లైఫ్, మంత్రి గారు అల్లుడు మరీ గ్రాండ్ కదా. అంతే కదా. ఆఫీసులో వాళ్ళు ఎవరు పెళ్లి కాని కుర్రాళ్ళు లేరు, వాళ్ళందరికీ తెలుసు మోచి భార్య పట్టి చనిపోయింది. కుర్రాడు కదా వాడు. ఏమన్నారు, మోచి ఉన్నాడండి, మోచిని చూడండి అంటే, ఏమో మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అన్నాడు. ఆడపిల్లని చూడాలి గిడ్డాలు ఏం లేవు, ఆల్రెడీ ఓసారి యూనూన్ చూశాడు కదా వీడు, అందుకని ఇక చేసుకుంటానండి అన్నాడు. ఎవరో ఒకళ్ళు మంచి, ఇప్పుడు మంత్రి గారు అల్లుడు అంటే ఎంత గ్రేటు, బిచ్చగాళ్ళ రాజుగారు అల్లుడు అంటే చీపు. ఓకే. పెళ్లి చేసుకుంటానన్నాడు. ఈ లోపల పెళ్లి సంబంధం అనగానే యూను ఏడవటం మొదలుపెట్టింది. పెళ్లి చేసుకోవటం ఏమిటి, 6 నెలలు కాపురం చేశాను నేను, నా పెళ్ళి అయ్యి 2-3 సంవత్సరాలు అయింది, నేను పెళ్లి చేసుకోను అంటే, అట కాదమ్మా, ఆఫీసులో ఉన్నవాడు మోచి, వాడి సంబంధమే ఆఫీసు వాళ్ళంతా చెప్తున్నారు, అబ్బాయినే చేసుకుందు కానీ నీ మొగుడే, కానీ వాడికి బుద్ధి వచ్చేలాగా చేస్తామన్నారు. అన్నాక సరేనంది.
సరే ఏం చేశారు, వాళ్ళు మొహాలు చూసుకునే పెళ్ళి ఏమి ఉండదు, మ్మ్. అంతా ఏదో మేకప్ చేస్తారు వాళ్ళు. అదేలేండి కప్పు. ఆ అమ్మాయి మొహానికి కప్పుతారు కూడా, అంటే ఈ చైనా మేకప్లు డిఫరెంట్గా ఉంటాయి, తెల్ల రంగు పూస్తారు, లిప్స్ వేరేలాగా పెడతారు. చైనా సినిమాలు చూడండి మీకు అర్థం అవుతుంది. ఆ పెళ్లి కూతుర్ని విడిగా చూస్తే నిన్ను చూసింది ఇవాళ చూసింది ఒకటే నిన్ను అనుకోరు. అవునా, ఓకే. ఫుల్ మేకప్, దాని బట్టలు ఆ హెయిర్ అలంకారాలు అన్నీ కూడా వేరేగా ఉంటాయి. అది చెయ్యాలి, ఆస్పీషియస్ అలంకారం అనమాట. ఆ అలంకారంలో ఉన్న పిల్లని చూసినా వాడు ఏం మేకౌట్ చేయలే. సరే ఉదయం పెళ్ళైపోయింది, మరి సాయంకాలం విందైపోయింది, రాత్రి భార్యాభర్తలు ఏకాంతంలో కలుసుకుంటారని ఆ పిల్లని గదిలో కూర్చోబెట్టి ఈ మోచిని పంపించారు. ఆ మోచి తలుపు తోసుకుని లోపలికి వెళ్ళంగానే ఒక 6 మంది అమ్మాయిలు కర్రలు పుచ్చుకుని చిత్త కొట్టేశారు. మ్మ్. మామూలుగా కొట్ల చావ కొట్టారు. కొట్టేసరికి అమ్మో నాయనో ఆయన కేకలు పెట్టాడు, అత్తగారు మామగారు రక్షించండి రక్షించండి అంటే ఈ ఆ మంచం మీద కూర్చున్న పెళ్లి కూతురు ఆగండి 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 నా దగ్గరికి తీసుకురండి అని అనేసరికల్లా ఏమైంది, సరే రక్షించమంటున్నాడని తీసుకొచ్చారు. దెబ్బలు కొట్టడం మానేసి కర్రలు పక్క పెట్టి ఆ అబ్బాయిని లేవదీసి ఇతని దగ్గర అమ్మాయి దగ్గరికి తీసుకొస్తే ఆ అమ్మాయి ఏం చేసింది, ముందు పొద్దునేమో పెళ్లి కూతురు మేకప్లో ఉంది, ఆస్పీషియస్ మేకప్లో. ఇప్పుడు సాధారణంగా కనపడేసరికల్లా ముసుగు తీసి చూస్తుంది అతనికి. ముసుగు తీసేసరికల్లా వీడు దయ్యం దయ్యం అని కేకలు పెట్టి పడిపోయాడు. పెళ్ళాన్ని చూసి అమ్మాయి చచ్చిపోయింది అనుకున్నాడు కదా, అదే. ఇక పడిపోయాడు. పడిపోయేసరికల్లా ఈ లోపల ఈ దయ్యం దయ్యం కేకలకి ఎలాగో అత్తయ్య గారు మామయ్య గారు రక్షించండి ఇక అర్థమేమిటో వాళ్ళకి తెలిసి అప్పుడు రాలా. మ్మ్. ఈ దయ్యం దయ్యం కేకలకి వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చారు, అత్తగారు మామగారు. మొహం తిరిగి పడిపోయినాడు. వాడి మొహం మీద పన్నీరు చల్లి లేవ తీసుకూర్చోబెట్టారు. ఈ అమ్మాయి దయ్యం అండి అన్నాడు. అనేసరికి దయ్యం కాదు, నీ భార్యను నువ్వు తోసేసిన రోజే మేము రక్షించాము, నీకు బుద్ధి చెప్పడానికి ఆ పిల్లనే ఇచ్చి నీకు పెళ్లి చేసాం, మ్మ్. నీ చదువుకి నీ ఉద్యోగానికి కారణమైన పెళ్ళాం నీకు నచ్చలేదు, మామగారు బిచ్చగాళ్ళ రాజు అవటమే నీకు బాధగా ఉంది, కానీ అతని డబ్బుతోటే నువ్వు చదువుకున్నావు, ఇట్లాంటి కృతజ్ఞతగా ప్రవర్తించకూడదు, నీ కృతజ్ఞతకి మందు ఇలా చావు కొట్టిన దెబ్బలు అందుకు కొట్టించాను నేను అని చెప్పాడు. తర్వాత ఇతను సర్దుకుని ఆ పిల్లల్ని కాపురానికి తీసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత కాలంలో మోచియే మంత్రి అయ్యాడు. ఓహో. ఆ గవర్నమెంట్ ఆఫీస్ నుంచి క్రమంగా వజీర్లు అవుతారనమాట. తర్వాత కాలం అతను ఎప్పుడు బిచ్చగాళ్ళ రాజుగారు అల్లుడని అనేవారు కాదు. కథ కంచికి మనం ఇంటికి. బాగుందండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు ఒక మంచి కథ చెప్తారా? పూర్వమట కేరళ రాష్ట్రంలో ఒక రాజుగారు ఉండేవారు. మ్మ్. ఈ రాజుగారికి చింత చెట్లు నాటించాలని ఒక ఐడియా వచ్చింది. చింత వల్ల చాలా ధనార్జన జరుగుతుంది, చింత చెట్ల వల్ల. ఆయన ఆలోచించి తన మంత్రిని అందుకు నియోగించాట. మొత్తం దారంతా చింత చెట్లు నాటించండి, చింత తోపులు, చింత తోటలు, చింత అడవులు, చింత డాష్ డాష్ అవన్నీ అన్ని కావాలన్నాడు. కేరళ రాష్ట్రంలోట నంబియార్ అని ఒక గొప్ప వైద్యుడు ఉండేవాట. మూలికా వైద్యంలో అద్వితీయుడు ఆయన, చాలా గొప్ప వైద్యుడు. అదే సమయంలో ఢిల్లీ పాదుషా గారి దగ్గర ఒక అరబ్బీ హకీం ఉండేవాడు. ఆయనేమో ప్రకృతి వైద్యంలో నిపుణుడు, చాలా గొప్పవాడు. వీళ్ళిద్దరూ ఇంచుమించుగా సమానంగా చెప్పుకునేవారు దేశమంతా. అయితే ఎప్పుడైతే ఈ చింత చెట్లు ప్రొక్యూరింగ్ జరుగుతోందని తెలిసిందో ఈ నంబియార్ గారు ఆ మన కేరళ రాజుగారు జామరిన్ అని రాస్తారు, జామరిన్ అంటే ఏమిటో మరి చిన్న రాజు, అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి అయ్యా ఏంటండి మీరు చింత చెట్లు నాటిస్తున్నారట, చింత అంత మంచిది కాదండి, వేప చెట్లు వేయించండి మీరు ఊళ్ళ వెంబట అంటే. ఏనన్నట్టు ఎందుకు మంచిది కాదండి, చింతపండు చాలా ఖరీదు, చింతపండు రోజువారీ అవసరం, చింత చిగురు చింత పువ్వు రెండు రుచికరంగా ఉంటాయి, వంటకు ఉపయోగపడతాయి, చింత పుల్లలతో పళ్ళు తోముకోవచ్చు. తర్వాత చింత నిప్పులు చాలా బాగుంటాయి వంటకి, ఖరీదు. చింత బొగ్గులు, చింత చెట్టు కాల్చి బొగ్గులు చేస్తే మామూలుగా బొగ్గులు కొనుక్కుంటాం కదా, చింత చెట్టు బొగ్గులు కణ 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 కణలాడతాయి, దానికి అంత కాలే గుణం, చాలా ఖరీదు అవి. మరి ఊరంతా పైగా చింత చెట్లు రోడ్ల మీద వదిలిపెట్టేస్తే మనం ఏం సేవ చేయక్కర్లా, వాటంతటా పెరుగుతాయి, చింతని మించింది లేదు అన్నాడు. రాజుకి ఎదురు చెప్పలేకపోయాడు నంబియార్ గారు. సరే ఏం చేస్తాడు, వెనక్కి తిరిగి వచ్చాడు. తిరిగి వస్తూ వస్తూ మంత్రి గారింటికి వెళ్ళాడు. వెళ్ళేసరికి మంత్రి గారు రండి రండి, నంబియార్ గారు ఎన్నాళ్ళైంది వచ్చి రండి అన్నాడు. ఏదో అతిథి సత్కారం జరిపాడు. ఈయన ఆ మాట ఈ మాట మాట్లాడుతూ లేచి వచ్చి మంత్రి గారి కన్ను కింద, చెవి పక్కన, కణతల దగ్గర అక్కడ టెస్ట్ చేస్తున్నాడు. నా వైద్యుడు కదా. ఈయన మంత్రి అన్నాడు, ఎందుకు అట్లా పరీక్షగా చూస్తున్నారు, ఇంత పరీక్షిస్తున్నారు, మీ దయ వల్ల ఆరోగ్యం చాలా బాగుంది, వాళ్ళకి పని కూడా ఉందండి ఇప్పుడంటే. నంబియార్ అన్నాడు, ఇప్పుడు ఓకే, 6 నెలల తర్వాత రాబోయే వ్యాధి నాకు కనపడుతుంది. కొంతమంది డాక్టర్లు కనిపెడతారు కదా, పెద్దయ్యాక వీళ్ళకి క్యాన్సర్ వస్తుందని ఈ నాడి పట్టుకుని కూడా చెప్పగలరట.
ఉహు. నాడి పట్టుకుని, ఇప్పుడు మనకు కూడా ఉన్నారు వైద్యులు, అవునవును. నాడి పట్టుకుని ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్తారు. ఉమ్. ఎప్పుడైతే ఇది తెలిసిందో ఈయన కంగారు పడ్డాడు. ఎలాగండి, వైద్యం ఏదైనా చెయ్యండి అన్నాడు మంత్రి. అనేసరికి ఈయన అన్నాడు, నేను చేసే వైద్యం కాదండి, ఢిల్లీ పాదుషా దగ్గర హకీం ఉన్నారు కదా, ఆయన మీకు కరెక్ట్గా వైద్యం చేస్తాడు. దీనికి వైద్యం ఆయన దగ్గర ఉంది, మన దగ్గర లేదు. అంటే హకీం గారు మనకి లొంగుతాడండి, మనకదంటే అబ్బే అలా ఏముండదు, నిరుపేదకి కూడా ఆయన వైద్యం చేస్తాడు. వాకిట్లోకి వెళ్ళారంటే వైద్యమే. మీరు ఒక్క పని చేయండి, వెళ్ళే దారిలో చింత చెట్ల కిందే పడుకోండి, చింత చెట్ల గాలే పీల్చండి, చింత తోపుల్లోనే విశ్రాంతి తీసుకోండి, చింత పువ్వు ఆకు ఏది కనబడితే అది తినండి, దొరికితే చింత చెట్టు గాలే మీకు అవసరం అని చెప్పాడు. మంత్రి గారు రాజుగారి దగ్గర సెలవు తీసుకుని 6 నెలలు వైద్యం చేయించుకొచ్చి మన వ్యవహారం చూద్దామండి అని చెప్పి బయలుదేరాడు. ఈయన చెప్పాడు కదా, ఇంత మనిషి చెప్తే వెళ్ళకపోతే ఎట్లా, ఓ కొంత పరివారంతో ఈయన బయలుదేరి దారిలో ఎక్కడైనా చింత చెట్టు కనపడితే దాని కింద పడుకుని దానికోసం వెతికి ఉమ్. పనిమాల చింత చిగురు ప్రత్యేకంగా తినమన్నారు కాబట్టి చిగురుంటే కొయ్యండిరా, నా వరకు పప్పులో వేయండి అని వేయించుకుని తిని వెళ్ళేసరికి 6 నెలల్లో ఢిల్లీ చేరడానికి 6 నెలలు పడేది. పిచ్చ జబ్బు చేసినట్టు అయిపోయి నవనాడులు కుంగిపోయినాయి ఆయనకి, అన్నీ నెప్పులు ఉషో అనుకుంటూ ఉండేవాడు. అదే క్రమంగా వెళ్ళే కొద్దికి దిగనాసి వెళ్ళిపోయింది వైద్యం, ఆరోగ్యం. ఈయన అనుకున్నాడు, మన వైద్యుడు నమ్మియారు ఎంత గొప్పవాడు, ఇప్పుడు రాబోయేదాన్ని 6 నెలల నాడే చెప్పాడు అనుకొని హకీం గారి దగ్గరికి వెళ్ళాడు. హకీంకి వెంటనే దర్శనం ఇచ్చాడు. ఈయనకి వెంటనే దొరికాడు ఆయన హకీం గారు. లోపల తీసుకుపోయి ఏమిటి అని అన్నీ కనుక్కున్నాక, ఎవరు చెప్పారు, ఏం చెప్పారు, నా పేరంటే నంబియార్ గారు చెప్పారండి, మరి చింత చెట్ల కిందే ఆగమన్నారు, చింతదే చేయమన్నారు, చింతదే తినమన్నారు, ఇక్కడికి వచ్చాక మీతో వైద్యం అన్నారు అనగానే ఆయన బాగా ఆలోచించి ఇక్కడ ఏదో మతలబు ఉందని ఈయనతో మాట్లాడాక, మా రాజ్యంలో కూడా మేము చింత చెట్లే పెట్టించదలుచుకున్నామండి, మా రాజుగారు చింత చెట్లే పెట్టమన్నాడు అని విన్నాక ఆయనకు అర్థమైంది మతలబు. ఓహో ఏదో ట్రిక్కే చేశాడు ఈయన అనుకుని, మీరు ఒక పని చేయండి, ఏదో చిన్న పొట్లాలు కట్టించాడు. వెళ్ళేటప్పుడు వేప కింద పడుకోండి, వేప పుల్లతోటే పళ్ళు తోముకోండి, వేప తోపులు ఉన్న చోటే విశ్రమించండి, మీకు గాలి చాలకపోతే వేపాకు చిన్న కటక కట్టి దాంతోటే విసురుకోండి, వేపగాలి మాత్రమే పీల్చండి అని చెప్పి పంపించాడు. ఇది తిరిగి వచ్చాడు. 6 నెలలు వెళ్ళడానికి పట్టింది, 6 నెలలు రావడానికి పట్టింది. వచ్చున్నంతసేపు ప్రతి చోట వేపగాలి, వేప 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 వేప. కుదిరితే 2 వేపళ్ళు నోట్లో వేసుకోండి, దొరికితే అప్పుడప్పుడు అని చెప్పేసరికి అలా వచ్చేసరికి ఈయనకి ఎంత బలం వచ్చిందో, ఎంత కళ వచ్చిందో, చాలా ఆశ్చర్యపోయారు అందరూ కూడా. వెళ్ళినాడు ఉన్నట్టు లేడు ఆయన, వచ్చేటప్పుడు ఇంకా బాగున్నాడు, వైద్యం పనిచేసింది. అప్పుడు ఆయన రాజుగారి దగ్గరికి వెళ్ళాడు, చెట్లు నాటడం దాని గురించి మాట్లాడడానికి. నంబియార్ గారు కూడా వచ్చాడు. అయితే ఈయన వెళ్ళేటప్పుడు చెప్పాడు, వెళ్ళేటప్పుడు చింత చెట్ల కింద పడుకున్నాను, జబ్బు చేసింది, వచ్చేటప్పుడు వేప చెట్ల కింద పడుకున్నాను, జబ్బు తగ్గిపోయింది. అప్పుడు నంబియార్ గారు, మీరు నన్ను క్షమించాలి, ఈ అనుభవాలు మీకు చెప్పించడానికే నేను ఈ ప్రయత్నం చేశాను. చింత ఆరోగ్యం కాదు, ఊర్లో 4 చింత చెట్లు ఉండొచ్చు, 100 వేప చెట్లు ఉండాలి. వేప గాలి ఎట్టి పరిస్థితుల్లోనూ అనారోగ్యాన్ని దగ్గరికి రానివ్వదు. నీ లోపల ఏదైనా చెడు ఉంటే నెగిటివ్ ఎనర్జీతో సహా తీసేస్తుంది. కానీ చింతకా గుణం లేదు. ఇప్పుడు ఈయన ఆరోగ్యంగా ఉన్న మనిషి చింత చెట్లు కింద పడుకుని చింతగాలి పీల్చి చింతతో పళ్ళు తోముకుని జబ్బు చేసేసింది ఆయనకి. ఇలాగే అవుతుంది. ఊరంతా చింత చెట్లు ఉంటే ఊరేమవుతుంది రేపు? చింతల తోపులు అవి ఊరి బయట ఉండేవి. చింతల తోపులకు వెళ్తే దయ్యాలు అవి ఉంటాయని చెప్పుకుంటారు మన వాళ్ళు. చింత చెట్టు మీద దాన్ని మోతాదుగా వాడాలి. చింత వాడద్దని కాదు, మోతాదుగా. ఇంత గిన్నెడు సాంబార్ చేస్తే ఇంత చింతపండు వాడతాం అంతే. రోజు సాంబార్ తినం, రోజు వేపూత తినచ్చు, ఆ లెక్క ఉంది అని చెప్పంగానే ఆయన ఆ జామరిన్ గారు తన ఐడియా మార్చుకుని చింత చెట్లు చింత మానేసి అన్నీ వేప చెట్లు పెట్టించి దారి వెంబడంతా వేపకు కూడా పోషణక్కర్లా. అవును, వేప చెట్లు పెట్టించి వేప తోటలు వేయించి అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి వైద్యం చేయటానికి వేప తోపుల్లో వైద్యం కూడా అవకాశాన్ని కల్పించాడు. తర్వాత ఆ రాష్ట్రం అంతా, ఆ దేశం అంతా కూడా ఆరోగ్యస్తులే ఉన్నారట, ఎక్కువ మంది అనారోగ్యం వాళ్ళు ఉండేవాళ్ళు కాదు.
కథ కంచికి మనం ఇంటికి. నమస్తే. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చందమామ కథ ఏదైనా చెప్తారా? జనరల్గా మనం ఒక మాట వింటుంటాం, ఎక్కడైనా దాచినా కూడా డబ్బు వాడి వారసుడికో వాడిది వాడికే దక్కుతుంది. మంది కష్టపడిన సొమ్ము అయితే మంది మనకే వస్తుంది, అంతే. పోయినా సరే. పోదు. మన సొమ్ము అయితే ఎటు పోదు. మందైతే ఇవాళ కాకపోతే రేపు మంది మనకి వెతుక్కుంటూ వస్తుంది. అలాంటి కాన్సెప్ట్ మీద ఎన్ని రకాల కథలు ఉన్నాయో, పంచతంత్రంలో అత్యద్భుతమైన కథలు ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని రాసిన ఎన్ని కథలో ఈ దాచిన సొమ్ము, పోగొట్టుకున్న సొమ్ము, తర్వాత ఏమో ఈ నేలలో దాచినవి, ఇవన్నీ కూడా. ఈ దాచిన సొమ్ము మీద ఒక కథ చెప్తాం. పూర్వం అట కళింగ రాజ్యానికి చెందిన ఒక వత్సలుడని ఒక వ్యాపారస్తుల కుర్రాడు ఉండేవాడు. చిన్న వ్యాపారమే, కానీ అతని వ్యాపారంలో ఒక లక్షణం ఉంటుంది వ్యాపారస్తులకి. ఏదైనా పెట్టుబడి పెట్టి మొదలు పెట్టారనుకో, పెట్టుబడి సొమ్ము దాటగానే పెట్టుబడి సొమ్ము తీసి వెనక్కి పెట్టేస్తారు. మన సంపాదనలో పెట్టుబడి సొమ్ము రాగానే దాన్ని పక్కకు పెట్టి ఆ పైన వచ్చిన డబ్బుని మళ్ళీ పెట్టుబడి పెడతారు. అంటే ప్రతిసారి పెట్టిన పెట్టుబడి పక్కకి వెళ్తూ ఉంటుంది వాళ్ళకి. ఇతను అట్లా 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 కూడబెట్టి 1000 మాడలు బంగారం నాణేలు తయారు చేసుకున్నాడు, దాచుకున్నాడు. దాచుకుంటే ఏమైంది, ఈ ఊళ్ళో వ్యాపారం ఎంతకాలం చేసినా ఈ చిన్నదే అవుతోంది, ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాడు. వెళ్ళడానికి అతనికి ఒక పడవ మీద వెళ్ళే అవకాశం లభించింది, పెట్టుబడి లేకుండా. వాళ్ళు ఎవరిలో సాయం రమ్మన్నారు, నువ్వు సంపాదించుకోవచ్చు అని చెప్పారు. కనీసం అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఈ పడవలో వెళ్ళడం ఫ్రీ, అట్నుంచి వచ్చేటప్పుడు రావడం ఫ్రీ. లోకల్ వ్యాపారస్తులకి ఇతను కొంచెం భాషలొచ్చు, దుబాసీగా పనిచేస్తే డబ్బు వస్తుంది. ఎవరైనా సంపాదనే చూసుకోవాలి కదా, అంతేగా. సరే ఇతను ఏం చేశాడు, ఈ 1000 మాడలు దాచిపెట్టి వెళ్ళాలనుకున్నాడు. బాగా ఆలోచించి ఆ ఊళ్ళో వాతాపి అని ఒక మంచి పేరున్న ప్రఖ్యాతుడైన వ్యాపారస్తుడు ఒక ఆయన ఉన్నాడు. అతని దగ్గర పెడదామనుకుని ఏం చేశాడు, ఒక జాడి కొని, పచ్చళ్ళ జాడీలు ఉంటాయి కదా, ఆ జాడీలో అడుగున 1000 మాడలు పోసేసి దాని మీద ఉసిరికాయలు నింపి పట్టుకొచ్చి ఈ వాతాపి దగ్గర పెట్టాడు. ఏమన్నాడు, నేను వ్యాపారానికి వెళ్తున్నాను, ఎప్పటికొస్తానో తెలీదు, వైద్యం కోసం ఉసిరికాయలు ఊరబెట్టుకున్నాను, మీ ఇంట్లో ఉంచు, నా ఇల్లు ఎవరికో అద్దెకిచ్చేసా, పొరపాటు నీ జాడీ పగులుతుందని పట్టుకొచ్చాను అన్నాడు. అనేసరికి వాతాపి గారు ఒప్పుకున్నాడు. సామాన్లు నిల్వ చేసే ఒక గోడౌన్ ఉంది, అతనిది కూడా వ్యాపారమే. వీళ్ళకి ఖచ్చితంగా గోడౌన్లు ఉంటాయి కదా, ఎంతో కొంత. ఒక సామాన్లు నిల్వ చేసుకునే ప్రాంతంలో ఒక మూల అక్కడ పెట్టమన్నాడు. ఇది తీసుకెళ్ళి ఆ జాడి ఆ మూల పెట్టేసి మన వత్సలుడు వేరే ప్రయాణం వెళ్ళిపోయాడు దూరదేశానికి. ఓ 1 ఏడాది 2 ఏళ్లలో రావచ్చు. అప్పట్లో ప్రయాణాలు అలాగే ఉండేవి, సంవత్సరం పట్టేది. మనం ఇప్పుడు ఊహ కూడా రాదు జయ మనకి. సంవత్సరం తర్వాత మొగుడు లేకుండా ఇంట్లో పెళ్ళాం పిల్లలు ఎట్లా ఉంటారు, తల్లులు ఎట్లా ఉంటారు, ఏడాది పాటు ఇల్లు వదిలేసి ఆ ఇల్లు అవుతుంది, ఎన్ని ఆలోచిస్తాం మనం. ఇప్పుడు ఆన్ సైట్ 6 నెలలు వెళ్ళటం, సంవత్సరం వెళ్ళటం మనం చూస్తున్నాం చూడు. అట్లా వ్యాపారాలకి విదేశాలకి ఇది కూడా అంతే. ఇది కూడా విదేశాలకు వెళ్ళటమే కదా, ఈ పడవల మీద వెళ్ళటం, పై ఊళ్ళు ఎక్కడికో వెళ్ళటం. వెళ్ళిపోయాడు. 7 ఏళ్ళు గడిచాయి. 7 సంవత్సరాలు అయింది. 7 ఏళ్ళు అంటే ఎంత పెద్ద టైము. చాలా మంది వెళ్ళిన వాళ్ళంతా తిరిగి వచ్చేసారు. అయితే ఈ వత్సలుడింట్లో ఏదో చిన్న శుభకార్యం వచ్చేసరికి, శుభకార్యం అనగానే ఏం చేస్తాం, వ్యాపారస్తుల ఇళ్లలో అయినా మామూలు వాళ్ళ ఇళ్లలో అయినా సున్నాలు వేసుకుంటాం. వీళ్ళు ఏటా సున్నం వేసేవాళ్ళు, కానీ ఎప్పుడు గోడౌన్కి సున్నం వేయలే. ఈసారి ఏమనుకున్నారు, మొత్తానికి వేసుకోవాలి, శుభకార్యం ఉంది కదా అని చెప్పేసి ఇళ్ళు వాకిళ్ళు సున్నాలు వేస్తూ ఈ గోడౌన్లో కూడా సామాన్లు అటు జరిపి ఇటు జరిపి అన్నీ జరిపి రంగులేశారు. ఈ జరిపే క్రమంలో ఈయనకి తట్టింది, ఈ జాడి ఇక్కడ ఉండిపోయింది మూల, వాడేమో రాలేదు, ఇంకేం వస్తాడు, అదే కదా. 7 ఏళ్ళు అయితే వస్తారా ఎవరైనా, అయిపోయి ఉంటాడు, ఎక్కడో ఖర్చు అయిపోయాడు వాడు అని చెప్పి ఏమున్నాయో చూద్దాం అని మూత తీస్తే అతను పోసినవి పైదాకా పోసాడు, కానీ క్రమంగా ఎండి ఒరుగులయ్యి ఉసిరికాయలు కిందకి పోయినాయి. కిందకి పోయేసరికల్లా వాటిని ఇట్లా అన్నాడు చేత్తో గలగల్లాడుతుంటే, ఏమిటో ట్రింగుమన్నట్టుంది, ఏమిట్రా అని ఉసిరికాయలన్నీ ఒత్తికిల్చి చూస్తే దాని కింద డబ్బులు కనపడ్డాయి. ఊరిని అని ఆశ్చర్యపోయి బోర్లేసి లెక్కేసాడు. లెక్కేసిన తర్వాత చూస్తే 1000 మాడలు 7 సంవత్సరాల నుంచి మూల పెట్టాను నేను.
ఎందుకు వాడు ఎలాగో ఇంక రాడు. ఈ 1000 తీసేశాడు. రేపొద్దున ఒకవేళ తిరిగి వస్తే మన మీదకి రాకుండా ఉసిరికాయలు తెప్పించి దీంట్లో పోసాడు. నింపేశాడు ఉసిరికాయలు. నింపేసి ఆ మూలకు పెట్టాడు. ఈ సంఘటన జరిగిన 7, 8, 10 నెలలకి వత్సలుడు వచ్చేసాడు వెనక్కి. ఓకే. బాగా సంపాదించుకొచ్చాడు. బోల్డంత సరుకు తెచ్చుకున్నాడు. ఉత్సాహంగా వచ్చి తన సొంత డబ్బు ఇక్కడ ఉంది కదా, వత్సలుడి ఇంటికి వచ్చి నా జాడీ అదే మన వాతాపి గారి ఇంటికి వచ్చి జాడీ తీసుకెళ్తా అని అన్నాడు. అట్లాగే నువ్వు ఎక్కడ పెట్టావో అక్కడే ఉంది, తీసుకెళ్ళమన్నాడు. తీసుకెళ్ళమంటే ఈయన జాడీ మోయించుకుని ఇంటి పట్టుకుపోయాడు. సాయంకాలం భోజనాలు అవి అయ్యి పనంతా అయ్యాక జాడీ బోర్లేసాడు. బోర్లేసారు కదా, దేవుంది జాడీలో అన్ని ఉసిరికాయలు ఉన్నాయి. రూపాయి నాణం లేదు. నిర్కాంతపోయాడు వత్సలుడు. అక్కడ అవన్నీ అందులో సర్దేసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వాతాపి దగ్గరికి. నా మాడలేం చేసావు? 1000 మాడలు పోసి పెట్టాను మీ ఇంట్లో అనేసరికల్లా ఆయన అన్నాడు, అవురవురా, నువ్వు మాడలు పోసావో ఏం పోసావో నాకేం తెలుసు, నువ్వు ఏనాడు పెట్టావో ఈనాడు తీసుకెళ్ళావు. దాన్ని తెరిచి చూసిన పాపాన్ని పోలా. నువ్వు ఉసిరికాయల జాడి అని నాకు చెప్పావు ఆ రోజు, ఇప్పుడు మాడలని చెప్తున్నావేంటి? ఇప్పుడు నువ్వు మాడలని చెప్పకూడదు. ఉసిరికాయలు పోసానన్నా ఉసిరికాయల జాడి పట్టుకెళ్ళావు. ఉసిరికాయలు ఉన్నాయా అన్నాడు. ఉసిరికాయలు ఉన్నాయి. మరి ఉసిరికాయలు ఉన్నప్పుడు నన్ను అడుగుతావేంటి అనేసరికి వత్సలుడికి ఏం చేయాలో తెలియలే. మోసం ఎప్పుడు వీడు గమనించి తీసేసాడు. ఇద్దరు చెడామడా అరుచుకున్నారు, పొట్టాడుకున్నారు. షాపులో కొనుబళ్ళకు వచ్చిన వాళ్ళు చోద్యం చూస్తూ ఉంచున్నారు. వాడు ఒకడు బయటికి పోయి ఎవరికో చెప్పాడు. ఆ ఎదురు కొట్టు వాళ్ళు, పక్క కొట్టు వాళ్ళు 5, 6 కొట్ల వాళ్ళు చేరారు. ఒకళ్ళిద్దరు వత్సలుడి పక్షం వహించారు. ఒక 5, 6 ఏమన్నారు, ఏ నాటి నుంచో వీళ్ళ సామాన్ల కొట్లో ఏదైనా వస్తువు కోసం వచ్చినప్పుడు ఆ మూల జాడి పడి ఉండేదండి, పోనీలే పాపం అని దగ్గర పెట్టుకున్నందుకు ఇంత మాట అంటున్నాడు. వీడు అక్కడేం సంపాదించుకురాలా, వాతాపి దగ్గర కొట్టేయడానికి చూస్తున్నాడు. పరువు గలవాడు చచ్చినట్టు ఇస్తాడని. ఉసిరికాయల జాడి ఆయన 2, 3 సార్లు అడిగా, ఈ జాడి ఎవరిదండి అని అడిగితే ఉసిరికాయల జాడి వత్సలుడు అని చెప్పాడు కూడా నాకు అని. ఇట్లా నలుగురు చేరితే ఎన్ని మాటలు వస్తాయి? అంతేగా. ఇవన్నీ వచ్చినాయి. పదండి మీరు దర్బార్లో చేతురుగా న్యాయాధికారి దగ్గర కోర్టులు ఉన్నాయి వాళ్ళకి ఆ ఊళ్ళో. కోర్టుకు వెళ్ళి చెప్పారు. చెప్తే సరే వాది ప్రతివాది ఇద్దరు మాటలు వినాలిగా. ఇతను ఏం చెప్పాడంటే, నేను 1000 మాడలు సంపాదించుకున్నానండి, తీసుకెళ్ళలేకపోయాను కష్టమని నేను 1000 మాడలు కింద పోసి పైన ఉసిరికాయలు పోసి పట్టుకొచ్చి పెట్టానండి. ఇంటికి పట్టుకెళ్ళాను. 7, 8 సంవత్సరాలు ఇంచుమించుగా అయ్యింది. నేను తీసుకెళ్ళా ఇంటికి. బోర్లు ఇచ్చి చూస్తే ఓన్లీ ఉసిరికాయలే ఉన్నాయి, అందులో ఇంకేం లేవు అంటాడు వత్సలుడు. 7, 8 ఏళ్ల నాడు వత్సలుడు ఒకనాడు వచ్చి ఉసిరికాయల జాడి ఉంది నీ దగ్గర పెట్టుకుంటానంటే ఒక ప్లేస్ చూపించానంటే, కావాలంటే అడగండి, తను ఎక్కడ పెట్టాడో అక్కడే ఉంది. అది వేరే వాళ్ళ వస్తువు ఎందుకు చూస్తాం? ఇట్లా ఎంతమంది పెట్టుకుంటున్నాం మనం. అవును, నేను కూడా నా డబ్బో దశకం ఎవరి దగ్గర పెట్టుకోవాలి, ఎంతమందిపో పెట్టుకుంటాం. అక్కడే ఉంది, తనే తీసుకెళ్ళాడు. నా ఎదురుగుండా ఏమీ నాకు ఆ రోజు చూపించలేదు, ఈ రోజు చూపించలే. పట్టుకెళ్ళిపోయాడు ఇంటికి. చెప్తున్నాడు. ఇట్లా మాట్లాడుకున్నారు. కానీ ఉసిరికాయలు పోసి డబ్బులు ఉన్నాయని చెప్తావేంటయ్యా, మరి డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు ఎందుకు చెప్పలేదు అని అడిగాడు ఆయన. వత్సలుడి కేసు మనం ఓడిపోతున్నామని అర్థమైంది. ఏం చేస్తాడు? అయితే ఆయన అన్నాడు, ఏమిటి ఉసిరికాయలు అన్నారా, ముందు ఆ జాడీలో ఉసిరికాయలు ఉన్నాయా అంటే ఉన్నాయండి అన్నాడు. పట్టుకురా, నేను ఉసిరికాయలు ఏమిటో చూస్తాను. మర్నాడు వత్సలుడి కేసు ఎలాగూ పోయింది. ఒట్టిగా తిప్పుతున్నారు నన్ను అంతేనని జాడీ మోయించుకుని తీసుకుపోయాడు. ఆయన అందులో నుంచి ఉసిరికాయ చూసి అందరికీ పంచిపెట్టాడు. ఉన్న వాళ్ళకి కొరికి చూశాడు. అందరినీ తిని చూడండి అన్నాడు. తినండి తలా ఒక ఉసిరికాయ అన్నాడు. అందరూ తలా ఒక ముక్క కొరికారు. ఈయనన్నాడు, అబ్బా వత్సలుడా, ఏం చెయ్యిరా అనేది, 8 ఏళ్ల నాడు పోసిన ఉసిరికాయలు ఈ ఏడాది కోసిన ఉసిరికాయలు లాగానే ఉన్నాయి. ఇంత నవనవలాడు ఉండటానికి ఏం చేసేవరా నువ్వు అన్నాడు. ఆ తింటున్న వాళ్ళంతా చెప్పారు, ఫ్రెష్ ఉసిరికాయ లాగా ఉంది. ఉసిరికాయ ఎండితే ఏమవుతుంది, క్రమంగా డొలకైపోతుంది. ఆ గింజ నుంచి అవన్నీ ఇట్లా విడొచ్చేస్తాయి. ఎండిన కొందికి క్లోజ్డ్గా ఉందనుకో అంత విడిపోవు. కానీ మనం కట్టగా ఇట్లా అన్నామంటే విడొచ్చేస్తాయి. ఏడాది లోపల వాటికి ఆ లక్షణం రాదు. పచ్చి ఉంటుంది ఎంతో కొంత. అదే తిన్న వాళ్ళందరూ చెప్పారు, ఇవి ఈ ఏడు కోసిన కాయే ఇది,
ఈ 7 కోసిన కాయ అంటే ఏమైనట్టు? నువ్వు ఫిబ్రవరిలో కోసావు, నవంబర్ డిసెంబర్లకి తీసాం, ఫిబ్రవరిలోనే కదా శివరాత్రికి వస్తాయి ఉసిరికాయలు అవునవునవును. అనేసరికి నిర్ఘాంతపోయాడు. దొరికేశానని తెలిసిపోయింది వాతాపికి. ఆయన కాయ తినటం పూర్తి చేసి అందరికీ ఆరోగ్యం చేకూరింది ఇవాళకి. వత్సలుడికి 1000 మాడలు మర్యాదగా ఇవ్వు. ఇవి 7-8 ఏళ్ల నాడు పోసిన ఉసిరికాయలు కావు, నువ్వు అవి తీసావు. ఆ కాయలన్నీ చితికిపోయి ఉంటాయి నువ్వు బోర్లించేసరికి. ఓకే. అందుకని అవి పారేసి కొత్త కాయలు కొని నింపావు. ఇక్కడ నువ్వు దొరికేసావు, ఇచ్చేసేవి 1000 మాడలు. నోరు గట్టిగా మూసుకుని 1000 మాడలు ఇచ్చారు. ఆ తర్వాత రాజస్థానంలో ఈ తమ సంపదని దాచుకునే అవకాశం బ్యాంక్ ఏర్పాటు చేశారని ప్రతీతి ఈ కథ తర్వాత. ఆహా. కథ కంచికి మనం ఇంటికి. సూపర్. నమస్తే. నమస్తే.